చేయరా ఫేస్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? కమెంట్ చేసి షేర్ చేయండి. నేను బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. దిస్ ఈజ్ కల్పన పన్నం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పన ముచ్చట్లు. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేదు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ వీడియో మాత్రం డెఫినెట్గా ఎండ్ వరకు చూసి మీ సైడ్ కూడా పెళ్ళిళ్ళు అయినాక, లేకపోతే పెళ్లి కూతురు అయితే పెళ్ళికి ముందు ఇట్లనే పోచమ్మలు చేస్తారా? ఒకవేళ ఇట్లనే చేస్తారు అని అంటే కామెంట్ చేయండి. లేదు ఇలా కాకుండా ఇంకా డిఫరెంట్ సాంప్రదాయాలు ఉంటాయి కదా ఒక్కొక్క ఊరికి, సో అది కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు పెళ్ళి ముందు వరకు మాకు లేవు కాబట్టి పెళ్ళైన తర్వాత నేను ఇవన్నీ కూర్చున్నా. సో అన్ని ఊర్లలోనే ఇట్లనే చేస్తారు కావచ్చు అని ఒక దాంట్లో ఉన్నమాట. కాకపోతే కొందరితో మాట్లాడుతుంటే ఇట్లుండవు, ఇంకా వేరేలా ఉంటాయి అని కూడా చెప్పారు. సో మీరు ఏ విలేజ్ వాళ్ళు మీరు ఈ వీడియో చూస్తున్నారో, మీ సైడ్ ఎట్లున్నదో కూడా కామెంట్ చేయండి. అండ్ పెళ్ళి వ్లాగ్ చూసారు కదా, చాలామంది కొత్త జంటకి బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసి ఉంటే చాలామంది కామెంట్స్ చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో అట్లా నైట్ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ డే పోచమ్మలు అనమాట. యాక్చువల్గా ఈరోజు నల్ల పూసలు కూర్చాలి అండ్ పోచమ్మలు రెండు ఉండే, కాకపోతే నల్ల పూసలు కూర్చోడానికి డే బాగాలేదు అనేసి పోస్ట్ పోన్ చేసి ఉండే. సో అట్లా లక్కీగా చాలా టైం ఉండే అన్నమాట. సో అందరూ అలసిపోయారు చాలామంది. సో వాళ్ళందరూ రిలాక్స్ అయ్యారు. మేము కూడా అంటే లేట్గానే లేచినాము. ఇంట్లోనే యాక్చువల్గా శారీ కట్టుకుందామని అనుకున్నా, బట్ మళ్ళీ పోచమ్మలకు నడుచుకుంటూ వెళ్ళాలి కదా, ఎండ ఎట్లుంటుందో ఏమో అనేసి నార్మల్గానే డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి కొంచెం లేట్గానే వచ్చినాం. వచ్చేసరికి ఇక్కడ మా కజిన్స్ అందరూ ఇట్లా అది రెడీ చేస్తున్నారన్నమాట. ఎంత బాగా రెడీ చేస్తున్నారో. నాకైతే ఇట్లా అస్సలు రాదు, అంటే నేను ఎప్పుడు ట్రై కూడా చేయలేదు. ఇట్లా ఫేస్ ఇదంతా ఎంత మంచిగా చేసిరు కదా, చాలా బాగా చేసిరు. అంటే ఇట్లా పోచమ్మ తల్లి ఇట్లా ఫేస్ ఇట్లా ఉట్టి పడుతుంది అన్నమాట, అంత బాగా రెడీ చేసారు. ఇంకా అందులో ఇట్లా వేపాకులు పెట్టి దీపాలు పెట్టి అవన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా సూపర్గా ఉంటుంది కదా. సో వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని రెడీ చేస్తుంటే నేను జస్ట్ ఒక షార్ట్ అట్లా తీసుకొని ఉండే. అండ్ దెన్ నువ్వు ఎవరు పెట్టాలి గుడ్డు కదా, ఇందాక అత్తకిచ్చినావు కదా, ఇప్పుడు మామకి ఇస్తుంది. అద్విత గుడ్ గర్ల్, శ్రీయాంజి కూడా గుడ్ గర్ల్. మొత్తుకుంటది. ఇగో అందుకే నువ్వు ఒక బబ్బ పెట్టు, మామ పెట్టి రాడు మళ్ళీ పెట్టు తిను అంట. ఇప్పుడు బబ్బ పెట్టు, పెడుతుంది గుడ్డు. అద్విత గుడ్డు వేసుకున్నావు. ఏం వేసుకున్నావు? మేము వచ్చరికి ఆల్మోస్ట్ బెల్లపన్నము బోనము అవన్నీ వండుతారు కదా, అందులో పెట్టడానికి అవన్నీ ఆల్రెడీ వండేసారనమాట. సో కాసేపు రిలాక్స్ అయ్యిండే. సో ముందు పెళ్ళి అయింది కదా, ఆ పెళ్ళి ముచ్చట్లన్నీ ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నాము. అండ్ కొత్త పెళ్లి కూతురికి కూడా కొంచెం తోడుగా ఉంటుంది కదా అనేసి ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాము. అండ్ తను కూడా ఇప్పుడు పోచమ్మలకి వెళ్ళడానికి రెడీ కావాలి కదా. సో మీ సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంటుందో, ఇంకేమైనా డిఫరెంట్గా ఉంటుందో కమెంట్ చేయండి. నేనైతే ఇక్కడ మాకు రెగ్యులర్గా జరిగేటి కొన్ని విషయాలు అయితే చెప్తాను నేను. అంటే నేను చూస్తున్న వరకు నాకు తెలిసిందే. సో ఏదైనా మిస్టేక్ ఉంటే మాత్రం ప్లీజ్ ఏమనుకోకండి. నార్మల్గా పెళ్ళైన తర్వాత కూడా నల్లపూసలకు వెళ్తాం కదా, నల్లపూసలకు వెళ్ళే రోజు కూడా పెళ్లి చీరనే కట్టుకొని వెళ్తారు అన్నట్టు మామూలుగానైతే. అంటే నా అప్పుడు కూడా అట్లనే చేసారు. దెన్ పోచమ్మలకి కూడా పెళ్లి చీర కట్టుకొని వెళ్తారు. పెళ్లి చీర కట్టుకోవడమే కాదు, పెళ్లి రోజు ఎట్లా రెడీ అయ్యారు అంటే సేమ్ పెళ్లి బొట్లు కానీ బాసింగాలు కానీ ఏంటవి మన చేతికి ఒకటి కంకణం లాగా ఒకటి కడతారు కదా, అది అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మంచిగా జడ వేసుకొని పూలు పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం పెళ్లి కూతురు రోజు ఎట్లా రెడీ అవుతారో సేమ్ అట్లనే అదే చీర, అది ముడి ఉంటుంది కదా, ఇంకా బ్రహ్మ ముడి ఉంటుంది కదా, సో అది కట్టింది అవన్నీ అట్లనే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ రెడీ అయ్యి
ఇంటి నుంచి బోనాలతోని మనం పోచమ్మ గుడికి వెళ్తాం అనమాట. అంటే ఇక్కడ వేములవాడలో నేను చూసింది అయితే అట్లనే జరుగుతుంది. అంటే పెళ్లి చీరనే సేమ్ నల్ల పూసలు కూర్చోడానికి అదే కట్టుకుంటారు, పోచమ్మలకి వెళ్ళడానికి కూడా అదే కట్టుకుంటారు అన్నట్టు. అంటే మేబీ ఇప్పుడు ఏమన్నా చేంజ్ అయినాయేమో కానీ సో ఇప్పుడైతే ఇప్పుడు మా చిన్నత్తయ్య వాళ్ళు సేమ్ ఈ పెళ్ళి కూడా యాజ్ ఇట్ ఈస్గా అట్లనే చేస్తున్నారు అన్నట్టు. సో అందుకే ఆ పెళ్లి చీరను మళ్ళీ మంచిగా ప్రొద్దున నేను వచ్చినప్పుడు అది చీర మంచిగా అంతా నీట్గా ముడతలు పడుతుంది కదా, అదంతా నీట్గా ఫోల్డ్ చేసి ఇట్లా గట్టిగా పెట్టుండే అనమాట. అంటే అట్లీస్ట్ కొంచెం మళ్ళీ కడితే నీట్గా కనిపించడానికి. సో దాని తర్వాత ఇక్కడ కూర్చొని మా కజిన్స్ అందరము ఇంకా ఇప్పుడు జడ వేస్తున్నా. యాక్చువల్గా జుట్టు అయితే ఎంత పెద్దగా ఉందో, అది రియల్ హెయిరే, తన ఎంగేజ్మెంట్ది కూడా రియల్ హెయిరే. ఒక పెళ్ళికి మాత్రము అంటే జడ మన పూల జడ గట్టిగా ఆగడానికి సవరం వేసి ఉండే అనమాట. అబ్బా ఇంత పెద్ద జుట్టు చూస్తే నా పెళ్లి టైంలో కూడా ఇంత మంచిగా జుట్టు ఉండే అనమాట. ఆ ఫొటోస్ అన్నీ చాలామంది నా వెడ్డింగ్ అడుగుతున్నారు, అవన్నీ నా ఈమెయిల్స్లో ఉండే, పెళ్ళి ఆల్బంలో సరిగ్గా అన్నీ లేవన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇది అమ్మాయి అంతా రెడీ చేసి నెక్స్ట్ లంచ్ చేసేసి ఇంకా బోనం ఎత్తుకొని ఇంకా అందరం నడుచుకుంటా, చెప్పులు లేకుండా, అంటే వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కాకపోతే ఐటమ్స్ పట్టుకున్న వాళ్ళు వేసుకోకుండా ఉంటే బెటర్ అనేసి నేను ఇంకా చాలామంది వేసుకోలేదు ఎవరు. ఇంటి నుంచి పోచమ్మ గుడి దాకా నడుచుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ నుంచి ఇక చూడండి అసలు ఇక డైరెక్ట్ పెట్టేస్తున్నా నేను.
తీయాలి మనం వాడు ఉడికే పోసే ఇది అక్కడ కట్నం రేటు ఎంతనే నీకెంత పడతారో అమ్మా వరదబాది లెక్క కూర్చున్నారు. మనం పెట్టడము అండ్ పోచమ్మ తల్లి దర్శనం రియల్గా ఆశీర్వాదం అయితే ఇట్లా మస్తు అంటే మస్తు దర్శనం అయింది. రియల్గా లోపల దాకా వెళ్ళినాము. తెలిసిన ఒక అన్నయ్య ఉంటారన్నమాట. ఆ అన్నయ్య అసలు ప్రతి ఒక్కరిని లోపలికి తీసుకెళ్ళి అట్లా పసుపు బొట్టు పెట్టించి ఆయన నేనైతే ఇంకా రిక్వెస్ట్ చేసి ఉండే నాకు గాజులు కావాలి నిమ్మకాయలు కావాలి అనేసి. సో నేను అడిగిన ఆయన ఇంకొంతమంది అడిగితే ఆ అన్నయ్య మాత్రం అందరికీ నిమ్మకాయలు మ్యాక్స్ కుదిరినంత వరకు గాజులు ఇచ్చి ఉండే అనమాట. స్టిల్ ఇప్పటికీ ఆ 2 గాజులు నా చేతికే ఉన్నాయి. మీరు కూడా ఎవరైనా వెమ్లాడకి దర్శనానికి వస్తే ఖచ్చితంగా పోచమ్మ తల్లి దర్శనం చేసుకోండి. అక్కడ మనం అర్చన వేసుకున్నప్పుడు కానీ లేకపోతే రిక్వెస్ట్ చేస్తే కానీ నిమ్మకాయ అండ్ గాజులు అడిగితే ఏదో ఒకటైనా తీసుకోండి. చాలా చాలా మంచిది. నేనైతే నిమ్మకాయ తీసుకుంటే అట్లా అంటే అమ్మవారి గుళ్ళల్లో తీసుకున్న నిమ్మకాయలు మనం ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేస్తున్న హ్యాండ్ బ్యాగ్లో కానీ బ్యాగ్లో కానీ అట్లా పెట్టుకోండి. చాలా చాలా మంచిది అనమాట. అంటే వెరీ పవర్ఫుల్, మనకు అందరికీ తెలిసిన విషయమే కదా. సో అట్లా దర్శనం అయితే సూపర్గా అయింది. రియల్గా థ్యాంక్స్ టు అన్నయ్య. సో చాలా మట్టుకు వీడియోస్ కూడా అన్నయ్యనే తీసి ఉండే అనమాట. సో అట్లా దర్శనం అంతా అయిపోయినాక సో రిటర్న్ ఇంకా ఒకరు కొంతసేపు బండ్ల మీద కొందరు కార్లలో అట్లా ఇంటికి వెళ్ళిపోయినమాట. సో నెక్స్ట్ ఇంకా నైట్ డిన్నర్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోతాము. సో నెక్స్ట్ ఇంకేం ప్రోగ్రామ్ ఉంది నెక్స్ట్ వ్లాగ్లో చూద్దాము. సో అప్పటివరకు స్టే ట్యూన్. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఊర్లలో ఎట్లా జరుగుతాయో డెఫినెట్గా కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఆల్ టుడే వ్లాగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్. టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.